Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagajnagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part N Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 7 జీతం నుండి ఆదాయం, పార్ట్ ఎన్ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అభ్యసనం చేయవలసిన విషయాలు, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం నెంబర్ 6, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 282. ఈరోజు పార్ట్ అండ్ డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 6, పేజ్ నెంబర్ 282 నందు గల ప్రాబ్లంను సాధన చేయబోతున్నాం. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, శ్రీ సతీష్ యొక్క జీతం నుండి ఆదాయం వివరములు ఈ క్రింది విధంగా కలవు. జీతం నుండి ఆదాయంను లెక్కింపు. మూల వేతనము ₹10,000 ప్రతి నెలకు, కరువు భత్యం ₹5,000 ప్రతి నెలకు, బోనస్ ₹15,000 సంవత్సరానికి, ఇంటి అద్దె భత్యం ₹2,000 ప్రతి నెలకు, అతను చెల్లించిన ఇంటి అద్దె ప్రతి నెలకు ₹2,400, చెల్లించిన వృత్తి పన్ను ₹2,000. ఇక ఇచ్చినటువంటి ప్రశ్న నందు సమాచారాన్ని విద్యార్థులు ముందుగా క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న ఎడల సమాధానము రాబట్టుట సులభతరమగును. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్రశ్నలో శ్రీ సతీష్ గారు ఎస్ఎస్సి, అదేవిధంగా అతని యొక్క జీతం నుండి మనం ఆదాయంను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా అతను ప్రస్తుతము యజమాని వద్ద నుండి మూల వేతనంను, కరువు భత్యంను, బోనస్ను, అదేవిధంగా ఇంటి అద్దె భత్యంను స్వీకరించుచున్నాడు. అదేవిధంగా అతను నివసించుచున్నటువంటి అద్దె గృహంనకు అద్దె చెల్లించుచున్నాడు $2,400 ప్రతి నెలకు. అదేవిధంగా అతని సంవత్సరానికి చెల్లించినటువంటి వృత్తి పన్ను ₹2,000గా వివరములలో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ ప్రశ్న నందు విద్యార్థులు ఇంటి అద్దె భత్యంను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ముందుగా శ్రీ సతీష్ గారు ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో శ్రీ సతీష్ గారు ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా మహానగరాలలో నివసించేటువంటి ఉద్యోగి కాదు. అంటే ఎటువంటి పట్టణం పేరు ఇవ్వనప్పుడు, ఎటువంటి మహానగరం పేరు ఇవ్వనప్పుడు, ఎటువంటి మెట్రోపాలిటన్ సిటీ మహానగరం పేరు ఇవ్వబడినప్పుడు ఎస్ఎస్సిని ఆ సందర్భంలో మనము ఇతర ప్రాంతములలో నివసించుతున్నటువంటి ఉద్యోగస్తునిగా మనం గుర్తించవలను. అది 1వ పాయింట్. 2వ పాయింట్కి వచ్చినట్టయితే, అతను యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యాన్ని తప్పకుండా స్వీకరించవలసి ఉంటుంది. 3వది అతను నివసించుతున్న అద్దె గృహంకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే మనం తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని అర్థం, యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుతున్న అద్దె గృహమునకు అద్దె చెల్లించని ఎడల మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. అంటే ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుతున్న అద్దె గృహంకు అద్దె చెల్లించినప్పుడు మాత్రమే మనం ఇంటి అద్దె భత్యంను లెక్కించవలసి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 6, పేజ్ నెంబర్ 282. కంప్యూట్ ద సాలరీ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ సతీష్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్. బేసిక్ పే ₹10,000 per month. Dearness allowance ₹5,000 per month. Bonus ₹15,000 per annum. House rent allowance HRA
2,000 per month. He paid monthly rent of rupees 2,400. Professional tax paid rupees 2,000. Here, in this problem, Mr. Satish is the assessee. He is receiving following amounts from his employer as basic pay rupees 10,000 per month, dearness allowance 5,000 per month, bonus rupees 15,000 per month, house rent allowance rupees 2,000 per month, and during the year he paid monthly rent of rupees 2,400 of rented house, and he paid as professional tax rupees 2,000 per annum. Here we need to calculate the income from salary of Mr. Satish. Here we need to calculate exempted HRA and taxable HRA. Mr. Satish is living in other towns and he is receiving rupees 2,000 per month as house rent allowance from his employer, and he is paid monthly rent rupees 2,400 per month to the rented house as rent. So we need Mr. Satish is eligible for calculating exempted house rent allowance and taxable house rent allowance. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ సతీష్ యొక్క జీతం నుండి ఆదాయము లెక్కించుట. ముందుగా మనం ఆదాయ వనరుకు సంబంధించిన అదేవిధంగా అసెస్సీకి సంబంధించిన వివరములతో కూడినటువంటి హెడ్డింగ్ను పైన రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21, అదేవిధంగా అసెస్సీ యొక్క పేరు శ్రీ సతీష్, అదేవిధంగా అతని యొక్క జీతం నుండి ఆదాయంను పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు గత క్లాస్లో నేర్చుకున్న విధంగానే జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో జీతం నుండి ఆదాయాన్ని 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించడం అనేది జరుగుతుంది. 4 ఉపశీర్షికల ద్వారా లెక్కించినటువంటి మొత్తాన్ని మనం స్థూల జీతం నుండి ఆదాయం అంటాం. ఆ స్థూల జీతం ఆదాయం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్నే మనము జీతం నుండి ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది, అదేవిధంగా లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ హెడ్డింగ్ జీతం. ఈ జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద మూల వేతనం 10,000 రూపాయలు ప్రతి నెలకు అయిన ఎడల సంవత్సరంలో 12 నెలల కాలానికి 10,000 మల్టిప్లై విత్ 12 ఈజ్ ఈక్వల్ టు 1,20,000, 1,20,000 రూపాయలు. అదేవిధంగా బోనస్ 15,000 ఇంటూ 1. ఈ 1 అంటే సంవత్సర కాలానికి అని అర్థం. 15,000 ఇంటూ 1 15,000. అంటే జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద మూల వేతనం పూర్తిగా పన్ను విధించదగు ఆదాయం అందరు అసెస్సీలకు, అదేవిధంగా బోనస్ కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయము జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకొని ఉన్నాం. ఇక రెండవ ఉప శీర్షిక అయినటువంటి భత్యాలు రెండవది. భత్యాల ఉపశీర్షిక కింద కరువు భత్యం 5,000 రూపాయలు ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 60,000 రూపాయలు కరువు భత్యంగా శ్రీ సతీష్ గారు యజమాని వద్ద నుంచి స్వీకరించున్నారు. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 7,200. అంటే సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 అంటే ఇంటి అద్దె భత్యం మినహాయింపు కాని దానిని మనము
ఇక్కడ భత్యాల ఉపశీర్షిక నందు ఇంటి అద్దె భత్యం నాకు ఎదురుగా 7,200 తీసుకురావాల్సి ఉంటుంది. అంటే సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 అంటే దాని అర్థం ఇంటి అద్దె భత్యం మినహాయింపు కాని దానికి మనం లెక్కించినటువంటి దానిని వర్కింగ్ నోట్స్లో మనము సాధన చేసి మినహాయించబడినటువంటి భత్యాన్ని, అదేవిధంగా మినహాయింపు కానటువంటి భత్యాన్ని కనుగొన్న తదుపరి మినహాయించబడినటువంటి భత్యాన్ని వదిలివేస్తూ మినహాయింపు కాని అటువంటి భత్యం లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని మనము భత్యంల ఉపశీర్షిక కింద చూపించవలసి ఉంటుంది. అది వర్కింగ్ నోట్స్ నందు మనము వివరించవలసి ఉంటుంది. ఇక మూడవ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధులు, అదేవిధంగా నాలుగవ ఉపశీర్షిక అయినటువంటి జీతానికి బదులు లాభాలు. ఇక్కడ శ్రీ సతీష్ గారు ఎటువంటి పరిలబ్ధులను యజమాని వద్ద నుండి పొందట్లేదు. అదేవిధంగా జీతానికి బదులు లాభాలు వచ్చేటువంటి అంశంలలో కూడా ఈ అంశంను కూడా శ్రీ సతీష్ గారు యజమాని వద్ద నుండి తీసుకునటలేదు, లేదా పొందుటలేదు, లేదా స్వీకరించటలేదు. కావున డాష్గా వదిలివేయడమైనది. ఇక జీతానికి బదులు లాభాలు ఉపశీర్షిక కింద స్థూల జీతం నుండి ఆదాయం అనేటువంటి అంశం ఉంది. ఆ స్థూల జీతం నుండి ఆదాయం అనేది జీతం ఉపశీర్షిక కింద వచ్చినటువంటి మూల వేతనం 1,20,000, బోనస్ 15,000 రూపాయలను, అదేవిధంగా రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యాలు కరువు భత్యం 60,000 రూపాయలను, ఇంటి అద్దె భత్యం మినహాయింపు కాని దానిని 7,200 రూపాయలను, అదేవిధంగా పరిలబ్ధుల మొత్తాలను, జీతానికి బదులు లాభాలను, 4 ఉపశీర్షికల ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాన్ని లేదా పొందినటువంటి ఆదాయాన్ని లేదా స్వీకరించినటువంటి ఆదాయాన్ని కలపగా వచ్చినటువంటి మొత్తాన్ని స్థూల జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ స్థూల జీతం నుండి ఆదాయం 2,02,200 రూపాయలు రావడం అనేది జరిగింది. అది 1,20,000 ప్లస్ 15,000 ప్లస్ 60,000 ప్లస్ 7,200 రూపాయలను మనం కూడగా వచ్చినటువంటి మొత్తమే 2,02,200 స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మనం లెక్కించడం అనేది జరిగింది. ఇక స్థూల జీతం నుండి ఆదాయాన్ని లెక్కించిన పిదప తదుపరి మనం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ప్రకారం తగ్గింపు మొత్తాలను స్థూల జీతం నుండి ఆదాయం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లెక్కించవలసి ఉంటుంది. ఇక ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు: 1 ప్రామాణిక తగ్గింపు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 1 ప్రకారం 50,000 రూపాయలు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కి గాను అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా రూపాయలు 50,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరు అసెస్సీలు అంటే జీతము నుండి ఆదాయాన్ని పొందుతున్నటువంటి ఉద్యోగస్తులందరికీ ఏకరూప మొత్తంగా రూపాయలు 50,000 ప్రామాణిక తగ్గింపుగా సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం మనము ఇవ్వవలసి ఉంటుంది. అది చట్ట నిబంధనల ప్రకారం. ఇక రెండవ పాయింట్, వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం వినోద భత్యం. ఇక్కడ శ్రీ సతీష్ గారు వినోద భత్యాన్ని స్వీకరించుట లేదు, కావున మనము లెక్కించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మూడవది వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం రూపాయలు 2,000. అంటే శ్రీ సతీష్ గారు సంవత్సర కాలానికి రూపాయలు 2,000 రూపాయలు వృత్తి పన్నుగా చెల్లించి ఉన్నారు. కాబట్టి ఆ వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నులకు మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అంటే 50,000 రూపాయల ప్రామాణిక తగ్గింపు, అదేవిధంగా వినోద భత్యం ఏమీ లేదు. అదేవిధంగా వృత్తి పన్ను రూపాయలు 2,000, 50,000 ప్లస్ 2,000 కూడగా వచ్చినటువంటి 52,000 రూపాయలను మనము స్థూల జీతం నుండి ఆదాయం 2,02,200 రూపాయల నుండి 52,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి
1,50,200 రూపాయలే జీతం నుండి ఆదాయము అగును. అంటే స్థూల జీతం నుండి ఆదాయం నుండి మనం ప్రామాణిక తగ్గింపు ఆదాయ పన్ను చట్టం 1961 16 సబ్సెక్షన్ 1 ప్రకారం, వినోద భత్యం 16 సబ్సెక్షన్ 2 ప్రకారం, వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వచ్చినటువంటి మొత్తాలను స్థూల జీతం నుండి ఆదాయం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు జీతం నుండి ఆదాయం. ఇక్కడ శ్రీ సతీష్ గారు గత సంవత్సరం 2019, 2020 గత సంవత్సరం నందు జీతం నుండి ఆర్జించినటువంటి ఆదాయ వివరముల నుండి మనము కనుగొన్నటువంటి జీతం నుండి ఆదాయం 1,50,200 రూపాయలు. Computation of Mr. Satish income from salary for the current assessment year 2020 and 21. Here Mr. Satish is the assessee. Current assessment year is 2020 and 21. We are computing head income from salary of Mr. Satish. Here particulars income rupees. Come to the first sub heading salary. Under first subheading salary, basic pay rupees 10,000 multiply with 12 is equal to 1,20,000. Bonus 15,000 multiply with 1 is equal to 15,000. Multiply 15,000 multiply with 1, it means per annum. So under first subheading salary, basic pay, Mr. Satish receiving basic pay rupees 10,000 per month and bonus rupees 15,000 per annum. And basic pay and bonus are fully taxable income under first subheading salary. Second subheading allowances, here dearness allowance. Dearness allowance rupees 5,000 per month multiply with 12 months is equal to 60,000. And unexempted house rent allowance, see working notes number 1 is equal to 7,200. Here see working notes 1 about unexempted HRA and taxable HRA. And third subheading is perquisites. There is no perquisite items in this problem, so dash dash. Fourth subheading is profit in lieu of salary. In this problem, Mr. Satish not receiving any profit in lieu of salary incomes, so dash dash. Here under second subheading allowances, dearness allowance is fully taxable allowances for all assessees. Unexempted HRA is equal to house rent allowance is the partly taxable allowances and partly exempted allowance. That's why we need to calculate the exempted HRA and unexempted HRA in working notes and give your explanation for the exempted house rent allowance and unexempted house rent allowance. Here first subheading salary total and second subheading allowances total and third subheading perquisites total plus fourth subheading profits in lieu of salary total is equal to the gross income from salary. Here gross income from salary is equal to 2,02,200. Here under first subheading salary, basic pay 1,20,000 plus bonus 15,000 and dearness allowance 60,000, unexempted house rent allowance 7,200. Total is equal to 2,02,200 is the gross income from salary. We need to give deductions under section 16 subsection 1, under section 16 subsection 2, under section 16 subsection 3 deductions from the gross income from salary. So deductions under section 16 subsection 1 standard deduction is applicable for all employees for the
assessment year 2020-21 rupees fixed amount 50,000 for all assessees. And second one is entertainment allowance under section 16 subsection 2. Here Mr. Satish is not receiving any entertainment allowance from his employer, so dash. And third one is professional tax under section 16 subsection 3 rupees 2,000. Here Mr. Satish paid rupees 2,000 as professional tax for annum. So we need to deduct from gross income from salary. So here under section 16 subsection 1 subsection 2 subsection 3 total is 50,000 plus 2,000 is equal to 52,000. We need to deduct from gross income from salary. Here gross income from salary is 2,02,200 minus 52,000 is equal to 1,50,200 is income from salary of Mr. Satish for the current assessment year 2020 and 21. చిత్తు పని 1 పన్ను మినహాయింపబడే మరియు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం లెక్కించుట. అస్సెస్సి శ్రీ సతీష్ ప్రస్తుతము తాను నివసించు గృహంనకు అద్దె చెల్లించుచున్నాడు, కావున ఈ భత్యంనకు మినహాయింపు ఇచ్చుటకు అవకాశం కలదు. అస్సెస్సి శ్రీ సతీష్ ఇతర ప్రాంతంలో నివసించుచున్న ఉద్యోగి, కావున ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. అంటే దీని అర్థం అస్సెస్సి శ్రీ సతీష్ గారు తన యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచు అతను నివసించుచున్నటువంటి అద్దె గృహంనకు అద్దె చెల్లించుచున్నాడు, కావున మినహాయింపు మొత్తం పొందుటకు అర్హుడు. అదేవిధంగా మినహాయింపు మొత్తంను లెక్కించుటకు అర్హుడు. అదేవిధంగా శ్రీ సతీష్ గారు ఇతర పట్టణాల్లో నివసించుచున్నటువంటి ఉద్యోగి. అంటే దీని అర్థం ఇతను మహానగరాలైనటువంటి ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా మహానగరాలలో నివసించుట లేదు. అంటే ప్రశ్నలో ఎటువంటి వివరణ ఇవ్వనప్పుడు ఉద్యోగస్తుల్ని మనం ఇతర ప్రాంతంలో నివసించుచున్నటువంటి ఉద్యోగిగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో అస్సెస్సి ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాడు, ఏ ప్రాంతంలో నివసించుచున్నటువంటి సమాచారాన్ని ఇవ్వబడలేదు. కావున అస్సెస్సి శ్రీ సతీష్ గారు ఇతర పట్టణంలలో, ఇతర నగరంలలో నివసించుతున్నటువంటి ఉద్యోగిగా మనం భావించి మనము ఇంటి అద్దె భత్యంను లెక్కించవలసి ఉంటుంది. అంటే ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము ఉద్యోగస్తులను 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి, ఉద్యోగస్తులు మహానగరాలలో మెట్రోపాలిటన్ సిటీలో నివసించేటువంటి ఉద్యోగస్తులు, అనగా ముంబై, చెన్నై, కలకత్తా, ఢిల్లీ ఈ 4 మహానగరాలను మనం మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ మహానగరాలలో నివసించేటువంటి ఉద్యోగస్తులు. అదేవిధంగా ముంబై, చెన్నై, ఢిల్లీ, కలకత్తా మహానగరాలలో నివసించని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులందరినీ కూడా మనం ఇతర ప్రాంతంలో నివసించేటువంటి ఉద్యోగస్తులుగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక శ్రీ సతీష్ గారు పన్ను మినహాయింపబడేంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించినకు అర్హుడు, కావున మనం ఇప్పుడు అతనికి మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని ముందుగా కనుగొన్న తదుపరి మనము పన్ను విధించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని కనుగొనవలసి ఉంటుంది. అంటే శ్రీ సతీష్ గారికి ఏ మేరకు పన్ను నుండి మినహాయించబడేటువంటి ఇంటి భత్యం లభిస్తుందో మనం ముందుగా లెక్కించవలసి ఉంటుంది. ఇక అస్సెస్సి శ్రీ సతీష్ ఇతర ప్రాంతంలో నివసించుతున్న ఉద్యోగి, కావున ఈ క్రింది తెలిపిన 3 మొత్తంలో కనిష్ట విలువకు మినహాయింపుగా ఇవ్వబడును. ఒకటవ అంశం, 1వ షరతు లేదా 1వ అంశం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం. అంటే శ్రీ సతీష్ గారు 2,000 రూపాయలను యజమాని వద్ద నుండి ప్రతి నెలకు వాస్తవంగా ఇంటి అద్దె భత్యాన్ని స్వీకరించుచున్నాడు. 2,000 × 12 = 24,000 రూపాయలను సంవత్సరానికి శ్రీ సతీష్ గారు ఇంటి అద్దె రూపంలో యజమాని వద్ద నుండి స్వీకరించున్నారు. అదేవిధంగా పాయింట్ 2 ప్రకారం చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఇక్కడ చెల్లించిన అద్దె అంటే శ్రీ సతీష్ గారు అతను నివసించుచున్నటువంటి అద్దె గృహమునకు చెల్లించుచున్నటువంటి అద్దె. అదేవిధంగా 2,400 రూపాయలను శ్రీ సతీష్ గారు ప్రతి నెలకు అతను నివసించుతున్న అద్దె గృహమునకి అద్దె చెల్లించున్నాడు.
అదేవిధంగా మైనస్ సూత్రం ప్రకారం జీతంలో 10%. ఇక్కడ జీతం అనేటువంటి పదానికి విద్యార్థుల కింద గమనిక అని ఉంది. ఆ గమనికను గమనించినట్టయితే జీతం మూల వేతనం 10,000 మల్టిప్లై విత్ 12 1,20,000 రూపాయలు. అంటే ఇక్కడ ప్రతి భత్యాన్ని లెక్కించేటువంటి సందర్భంలో జీతం అనేటువంటి నిర్వచనం మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ ప్రశ్న నందు జీతం అనేటువంటి పదానికి అర్థంలో మూల వేతనం 10,000 × 12 1,20,000 రూపాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2,400 మల్టిప్లై విత్ 12 28,800. అదేవిధంగా మైనస్ 1,20,000 జీతం 1,20,000 × 10/100 7,200 రావడం జరిగింది. అంటే ఇక్కడ 2,400 × 12 28,800 మైనస్ ఇక్కడ 1,20,000 మీద 10% కనుగొనగా 12,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా అంటే 28,800 నుండి 12,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 16,800 రూపాయలు. విద్యార్థులు గమనించాలి, రెండో అంశంలో అక్కడ 2,400 × 12 28,800 మైనస్ 1,20,000 × 10/100 7,200 కాదు, అది 16,800 విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా మూడవ అంశం జీతంలో 40%. ఇక్కడ జీతం అనేటువంటి అంశాన్ని మనము రెండవ అంశంలో జీతంలో 10% లెక్కించినటువంటి జీతాన్నే మనము తిరిగి 40% లెక్కించే జీతాన్ని కూడా ఒకే విధంగా తీసుకునవలసి ఉంటుంది. జీతంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇక జీతంలో 40% 10,000 మల్టిప్లై విత్ 12 1,20,000 × 40 /100 48,000 రూపాయలు. మనం మీద తెలియపరిచినటువంటి షరతు ప్రకారం మనం కనుగొన్నటువంటి లెక్కించినటువంటి మూడు మొత్తంలో కనిష్ట విలువకు తగ్గింపిస్తామని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ 24,000 16,800 48,000 మూడు మొత్తాలను గమనించగా మనకు 16,800 తక్కువగా ఉన్నటువంటి మొత్తం. కావున ఆ మొత్తంకే మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం అగును. 16,800 రూపాయలు మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని కనుగొన్న తదుపరి మనము పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఇక్కడ మినహాయించబడని పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం. పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం వాస్తవంగా 1వ పాయింట్ ప్రకారం వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 24,000 నుండి మనం కనుగొన్నటువంటి మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యం 16,800 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి 7,200 రూపాయలే మనకు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం అగును. అదేవిధంగా ఈ పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యాన్ని రెండవ ఉపశీర్షిక అయినటువంటి భత్యంలో మినహాయింపు కాని లేదా పన్ను విధించబడు ఇంటి అద్దె భత్యం నాకు ఎదురుగా 7,200 రూపాయలను రాయవలసి ఉంటుంది. Calculation of exempted and taxable house rent allowance. Working notes number 1. The assessee is paying rent of the house, hence exemption can be given. As the assessee living in other towns, the exemption is list of the following three amounts. A. First one, actual house rent allowance received 2,000 multiplied with 24,000. Second one is rent paid minus 10% of salary. 2,400 multiplied with 12 is equal to 28,800 minus 1,20,000 into 10/100 is equal ఆడ 7,200 కాదు, విద్యార్థులు గమనించాలి, 16,800. అండ్ థర్డ్ వన్ ఈజ్ 40% ఆఫ్ శాలరీ. 10,000 multiplied with 12 is equal to 1,20,000 into 40 divided by 100 is equal to 48,000. Above three amounts, least amount is 16,800 is taken as the exempted house rent allowance. Here unexempted house rent allowance or taxable house rent allowance is equal to actual allowance received 24,000 minus exempted and computed amount 16,800 is equal to 7,200. It will be shown under the second subheading allowances as unexempted house rent allowance.
Note salary is equal to basic pay in this problem. 10,000 multiply with 12 is equal to 1,20,000. ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి రూపాయలు 50,000 అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. రెండవది చిత్తు పని 3 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించినటువంటి రూపాయలు 2,000 రూపాయలకు వృత్తి పన్నుగా మనం స్థూల జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. Working notes to standard deduction under section 16 subsection 1 as per the Income Tax Act 1961 under section 16 subsection 1 fixed amount rupees 50,000 will be allowed as standard deduction for all assessees. Working notes number 3 professional tax under section 16 subsection 3 as per the Income Tax Act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is rupees 2,000. Thank you.